ఎగ్జిట్ పోల్స్ అది ప్రీ సర్వే పోల్సే కాదు. యూట్యూబ్ ఛానళ్ళలో కూడా చాలా దాదాపు అన్ని ఛానల్స్ పోల్స్ కండక్ట్ చేశారు. అన్ని పోల్స్‌లో కూడా బీఆర్ఎస్సే వస్తుందని చెప్పారు. హ్మ్. అంటే ఇక్కడ ప్రధానంగా ఎందుకు ఈ చేంజ్ అది కూడా లాస్ట్ మినిట్‌లో ఓవరాల్‌గా బీఆర్ఎస్‌కే ఎడ్జ్ కనబడుతుంది. అలాంటిది ఇప్పుడు ఎందుకు మారింది? ముందుగా ఎగ్జిట్ పోల్స్ ఏం చెప్పాయనేది చూద్దాం. అంతకుముందు మనం దాదాపు 7, 8 సర్వేలు గురించి చెప్పుకున్నాం. 7, 8 సర్వేలు కూడా బీఆర్ఎస్ఏ అక్కడ విజయం సాధిస్తుంది. మాగంటి సునీతనే గెలుస్తుంది అనేది చెప్పాయి. ఇప్పుడు ఎగ్జిట్ పోల్స్ ఏవేవి చెప్పాయనేది చూసుకుంటే ఆరా మస్తాన్ కాంగ్రెస్ 47% వస్తుంది, బీఆర్ఎస్ 39% వస్తుంది, బీజేపీ 9% వస్తుంది అనేది ఆరా మస్తాన్ సర్వే చెప్పారు. పీపుల్స్ పల్స్ 48% కాంగ్రెస్కి, 41 బీఆర్ఎస్కి, 6 బీజేపీకి. చాణక్య స్ట్రాటజీస్ 46% కాంగ్రెస్కి, 43% బీఆర్ఎస్కి, 6% బీజేపీకి. నాగన్న సర్వే 47% కాంగ్రెస్కి, 41% బీఆర్ఎస్కి, 8% బీజేపీకి. తర్వాత జాన్ మిల్ అని అది 42% కాంగ్రెస్కి, 41% బీఆర్ఎస్కి, 11% బీజేపీకి. ఎస్ఏఎస్ ఐఐటిఎన్ సర్వే అది దీని గురించి కూడా మనం ప్రత్యేకంగా చెప్పుకున్నాం. 46.5%, 44.5% ఏమో బీఆర్ఎస్కి, 6.5% బీజేపీ. బీజేపీ ముందు నుంచి కూడా లాస్ట్ టైం 14% వస్తే అందులో సగం కూడా రాదనేది అన్ని సర్వేలు ముందు కూడా చెప్పే అది కరెక్ట్గానే ఉంది. ఇక్కడ మారింది వచ్చి కాంగ్రెస్ అండ్ బీఆర్ఎస్ మధ్యనే మారింది. సో అంతకుముందు బీఆర్ఎస్కి అడ్వాంటేజ్ ఏంటంటే ఒకటి యాంటీ ఇన్కంబెన్సీ కాంగ్రెస్కి వ్యతిరేకత ఉండడం, బీఆర్ఎస్కి అర్బన్ ఓటర్స్ కానీ గతంలో సిటీని డెవలప్ చేయడంలో కానీ బీఆర్ఎస్కి పాజిటివ్ మార్కులు ఉన్నాయి. అట్లాగే ముస్లింలో కూడా చాలా పర్సంటేజీ బీఆర్ఎస్ వైపు ఉంది. రెండవది సింపతి ఓటు ఉంది. గతంలో మాగంటి గోపీనాథ్ చాలా మంచి 3 సార్లు ఆయన గెలిచి చాలా మంచి పేరు సంపాదించున్నాడు. సో ఇవన్నీ పనిచేస్తాయని అనుకున్నారు. కానీ లాస్ట్ మినిట్లో రేవంత్ రెడ్డి కొన్ని వ్యూహాలు పన్నడం, రేవంత్ రెడ్డి డైరెక్ట్గా పదే పదే దిగి దీని మీద ప్రెస్టేజెస్గా తీసుకోవడం. ఎందుకంటే ఇక్కడ కానీ ఓడిపోతే అది సింబాలిక్గా రేవంత్ రెడ్డికి పర్సనల్గా కూడా ఇబ్బంది అవుతుంది. కాంగ్రెస్లో కూడా రేవంత్ రెడ్డి మీద రేవంత్ రెడ్డి విధానాల వల్లే ఓడిపోయినాం అనేది ప్రొజెక్ట్ అవుతుంది. కాబట్టి రేవంత్ రెడ్డి పర్సనల్గా తీసుకున్నాడు. ఇక్కడ ఏంటంటే సెటిలర్ ఓట్లు కూడా చాలా కీలకం. గతంలో గోపీనాథ్ గెలవడానికి 3 సార్లు కూడా సెటిలర్ ఓట్లు, ముఖ్యంగా కమ్మా సెక్షన్ చాలా బలంగా ఉండడం, వాళ్ళంతా కూడా మాగంటి గోపీనాథ్ సపోర్ట్ చేశారు. ఇప్పుడు ఇక్కడే చంద్రబాబు నాయుడు రోల్ మనకు కనపడుతుంది. చంద్రబాబు రేవంత్ రెడ్డికి సపోర్ట్గా ఇక్కడ రంగంలో దిగి తన అక్కడ ఉన్న కమ్మ ప్రముఖులందరినీ పిలిపించి మాట్లాడారని, వాళ్ళందరూ ఆర్గనైజ్ చేశారనేది అంటున్నారు. కమ్మ సెక్షన్కి ఉండే ఇదేంటంటే వాళ్ళు ఆర్గనైజ్డ్గా ఉంటారు, రెండోది డబ్బులు కూడా వాళ్ళు ఖర్చు పెట్టగలరు. ఈ 2 ఫ్యాక్టర్స్ వల్ల రేవంత్ రెడ్డి సెటిలర్స్ కానీ కమ్మ సెక్షన్ కానీ మొత్తం ఈసారి బీఆర్ఎస్ నుంచి షిఫ్ట్ అయినట్టుగా మనకు కనపడుతుంది. దాని ఎఫెక్టే ఇదేనేది ప్రధానంగా అంటున్నారు. అయితే ఇంకొక అబ్జర్వేషన్ ఏముందంటే, నిజానికి బీఆర్ఎస్కి బేస్గా ఉన్న మిడిల్ క్లాసు, అప్పర్ మిడిల్ క్లాసు వీళ్ళు ఓట్లు వచ్చి వేయలేదు. మొత్తం మనకు అక్కడ పోలైన ఓట్ల శాతమే 48%.